లాస్ట్ మంత్ ఏప్రిల్ 22వ తేదీ ఒంగోలు నగరంలో నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్కి పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరయ్యకి వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మన వాళ్ళంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అనే ఇతని పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము నీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. అతను సిద్ధాంతి బేసిక్గా అందరికీ జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధేస్తుడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తానని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళలో వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాతూర్ కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది, ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది. దీంట్లో 9 మందిని అరెస్ట్ చేస్తాం, 3 పరారీలో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎటువంటి రియల్ ఎస్టేట్ ఇంకా ఎవరెవరు కలిశారనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడి దాదాపు 15 రోజులు ఎక్కడ చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా, కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్కి తావు లేకుండా ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏలెత్తి చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన టీం అంతా కూడా దీన్ని
చక్కగా ప్రొజెక్ట్ చేశారు. నేను కూడా దీంట్లో ఒక సీరియస్గా తీసుకొని ఈ కేసుని అన్ని మూలల 2 వీలర్లో కానివ్వండి అన్ని ప్లేసెస్లో తిరిగి ఆ 2 వీలర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ టీం అందరూ కూడా చక్కగా పనిచేశారు. ఈ కేసు ఈరోజు ఇక్కడ డిటెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులను మీ ముందు ప్రొడ్యూస్ చేసే చట్టం ముందు నిలబెట్టడంలో నాకు సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ.